ప్రపంచంలో ఒక కొత్త టైప్ రాజకీయాలు మొదలుపెట్టిందే వారంటే అప్పుడు అందరి వేళ్ళు ఆయన వైపే చూపించాయి. జస్ట్ ఎంటర్ అయిన ప్రతి రంగంలోకి రాకెట్ లాగా ఎవరు దూసుకుపోయారంటే కూడా ఆ వేళ్ళు మస్క్ వైపు తిరిగాయి. సూర్యుడి వైపు పొద్దుతిరుగుడు పూలు తిరిగినట్లుగా ఈ మహజ్జాతకుడు ఏం చేసినా అది అందరికీ ఆమోదయోగ్యంగానే అనిపించింది. తన పూర్తి వివరాలు చూస్తే ఒక కారు, గ్యారేజ్ లో మొదలైన స్టార్టప్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ పరిశ్రమలకు రారాజుగా చేసింది. డబ్బు కోసం మస్క్ ప్రయత్నించలేదు, డబ్బే మస్క్ వద్దకు ఎలాగోలా చేరుకోవడానికి నానా రకాలుగా తాపత్రయపడింది అనడం సబబుగా ఉంటుందేమో. అంతలా ప్రస్తుతం అమెరికాలో ఎలన్ మస్క్ ప్రభ కొనసాగుతోంది. ఇంతటి ఘటికుడికి ఉన్నట్టుండి రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ అదే ఆయనను ఒక రకంగా దెబ్బ కొట్టిందని అంటారు. కానీ అలాంటిదేమీ లేదని అంటున్నారు పరిశీలకులు. ఫిబ్రవరి 7, 2025 నాడు టైమ్ మ్యాగజైన్ కవర్ పేజ్ పైన సంచలనం. ఓవర్ ఆఫీస్ లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్థానంలో ఎలన్ మస్క్ కాఫీ కప్పుతో కూర్చొని కనిపిస్తారు. ఇన్సైడ్ ఎలన్ మస్క్ వార్ ఆన్ వాషింగ్టన్ అన్న క్యాప్షన్ తో ఆ మ్యాగజైన్ ఒక స్టోరీని పబ్లిష్ కూడా చేసింది. ఇది చాలా పెద్ద సంచలనం సృష్టించింది. ఎలన్ మస్క్ ట్రంప్ ను టేక్ ఓవర్ చేసి రూల్ చేయడం ప్రారంభించాడు అన్నది ఆ కథనం సారాంశంగా ఉంది. నిజానికి అప్పటికే ట్రంప్ గెలిచాడు, ఎన్నికలు పూర్తయ్యాయి. అయినా సరే ట్రంప్ కూర్చోవాల్సిన స్థానంలో ఎలన్ మస్క్ ప్రభావమే ఎక్కువగా కనిపించడంపై అమెరికాలో పెద్ద చర్చ జరిగింది. అప్పుడే వారిద్దరి మధ్య వైరం మొదలైంది. అప్పటికే ట్రంప్ గెలిచేందుకు మస్క్ తన కరెన్సీలో చూస్తే 2137 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దానికి అభ్యంతరం చెప్పని ట్రంప్ గెలుపు అనంతరం మస్క్ పొందుతున్న ఆదరణ తనలో జలసిని నింపింది. నిజానికి ఒకే వరలో రెండు కత్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇమడలేవు. ఏదో కారణంగా వారిద్దరి మధ్య వైరం ముదిరి చివరకు మస్క్ ను దేశం నుంచి తరిమేస్తా అనేంత వరకు వెళ్ళింది. దాంతో మస్క్ తాను ముందే చెప్పినట్లుగా ట్రంప్ ఒకవేళ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు గాని తెస్తే తాను కొత్త రాజకీయ పార్టీ పెడతానని శపథం చేశారు. ఈలోగా ట్రంప్ ఆ బిల్లుకు ఆమోదం వచ్చే వరకు పట్టుబట్టారు, సాధించారు. అనుకున్నట్టే ఇటు ఎలన్ మస్క్ కూడా అమెరికాలో మరో కొత్త పార్టీని ప్రకటించారు. అమెరికన్ పార్టీ పేరుతో ఆ పార్టీ రిజిస్టర్ అయింది. అమెరికాలో కేవలం రెండే పార్టీలు ఉంటాయని అందరూ అనుకుంటూ ఉంటున్నారు. కానీ అలా ఏం కాదు. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో దాదాపుగా 100 వరకు పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. వాటిలో 50 పార్టీలు చురుకుగా పనిచేస్తున్నాయి. అయితే అవి కొన్ని రాష్ట్రాల వరకే పరిమితమయ్యాయి. మరికొన్ని పార్టీలైతే కేవలం ఒక్కొక్క రాష్ట్రంలోనే కనిపిస్తాయి. ఇప్పుడు మస్క్ స్థాపించిన కొత్త పార్టీ అలా కాదు. ఇది రెండు ప్రధాన పార్టీలతో పోటీ పడేలా దేశవ్యాప్తంగా ఉండబోతోంది. ఈ పార్టీ స్థాపనతో మస్క్ కు తాను అమెరికా అధ్యక్షుడిని అవుతానన్న భ్రమలేవీ లేవు. తాను జన్మత అమెరికన్ కాదు కాబట్టి ఎప్పటికీ అధ్యక్షుడు కాలేడని తెలుసు. కానీ తన మాట తూచా తప్పకుండా వినే మరో ట్రంప్ లాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా గెలిపించడం సాధ్యమవుతుంది కదా అని తన ప్లాన్. అందుకే ప్రస్తుతం చాలా నిశ్శబ్దంగా ఆ పనిలో నిమగ్నమయ్యారు. బయటకు మాత్రం రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేసి తన సొంత పనులలో బిజీగా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. నిజానికి ట్రంప్ తో జరిగిన ఈ కొద్ది కాలపు రాజకీయపు జర్నీలో తన వ్యాపార సామ్రాజ్యం ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. విమాన ప్రయాణంలో టర్బులెన్స్ లా వాటిని పంటి బిగున భరించిన మస్క్ ఇప్పుడు వాటిపై దృష్టి పెట్టింది కూడా వాస్తవమే. ప్రస్తుతం తన కుటుంబానికి కూడా దూరమై ఆఫీసులోనే తిండి నిద్రలు చేస్తూ అనేక సీక్రెట్ ఆపరేషన్లు మొదలు పెట్టినట్లు సమాచారం. వీలైనంత తొందరగా డొనాల్డ్ ట్రంప్ ను అట్నుంచి నరుకు వచ్చే కార్యక్రమాలను చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే జెఫ్రీ ఎప్స్టీన్ అంశాన్ని అమెరికా వ్యాప్తంగా చర్చించుకునేలా తెరపైకి తెచ్చారు ఎలన్ మస్క్. ప్రస్తుతం ఆ అంశం ట్రెండింగ్ లా ఉంది. ట్రంప్ ఎప్స్టీన్ లోరిటా ఎక్స్ప్రెస్ ఎక్కారా లేదా అన్న అంశంపై డిబేట్లు జరుగుతున్నాయి. అయితే వీటన్నిటి వెనుక బయటకు కనిపించకుండా ఎలన్ మస్క్ ఉంటారు. రాజకీయాల్లో వేలు పెట్టి వ్యాపార పరంగా తీవ్రంగా నష్టపోయిన ఎలన్ మస్క్ ప్రస్తుతం పూర్తి సమయం వ్యాపారాలకి కేటాయిస్తున్నారు. గతంలోనూ ఆయన ఇలాగే పనిచేశారు. ప్రపంచంలోనే సంపన్నుడైన మస్క్ కు తనకంటూ ఒక ఇల్లు లేదంటే నమ్మగలరా? తాను ఇప్పటికీ కూడా రెంట్ హౌస్ లోనే ఉంటారు. ఎక్కువ భాగం ఆఫీస్ లోనే గడిపేస్తూ ఉంటారు. ఎలాంటి లగ్జరీలను కోరుకునేవారు కాదు. కానీ మొన్నటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం కోసం వ్యాపారానికి సమయం తగ్గించారు. ఇప్పుడు తన ముందు తనను ప్రపంచ కుబేరుడిలా నిలబెట్టిన టెస్లా, స్పేస్ ఎక్స్, XAI ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సంస్థలలో ఒక్కొక్కటి ప్రస్తుతం కీలకమైన అభివృద్ధి దశలో ఉన్నాయి. ఈ ఏడాది టెస్లా షేర్లు సుమారు 18% పడిపోయాయి. యూరప్ లో అమ్మకాలు 49% తగ్గాయి. మస్క్ రాజకీయ నిర్ణయాల కారణంగా ఎక్కువగా నష్టం జరిగిందని, స్టార్షిప్ రాకెట్ టెస్ట్ లాంచ్లు, స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల విస్తరణ వంటి ప్రాజెక్టులపై స్పేస్ ఎక్స్ ఎక్కువగా పెట్టుబడి పెడుతోంది. మొన్నటికి మొన్న తన నిర్ణయాన్ని చెబుతూ టెస్లా ఆర్థిక సంక్షోభ సమయంలో వార్ టైమ్ సీఈఓగా తన అనుభవాలను ప్రతిబింబిస్తూ ఒక పాత వీడియోను ఎక్స్ లో రీపోస్ట్ చేశారు. ఎవరూ ఇంత ఎక్కువ గంటలు పని చేయకూడదు, ఇది మంచిది కాదు, ఇది చాలా బాధాకరమని గతంలో ఆయన అన్న మాటల వీడియోను తానే రీపోస్ట్ చేసుకున్నారు. అంటే ఏ మూలనో తాను విపరీతంగా పనిచేస్తున్నాడని భావన ఈ చర్యలో కనిపించింది.
ట్విట్టర్ ను 2022లో కొనుగోలు చేసిన తర్వాత మస్క్ దానిని ఎక్స్ గా రీబ్రాండ్ చేశాడు. కానీ దాని విలువ 70% తగ్గిందని అంచనా వేస్తున్నారు. కృత్రిమ మేధస్సు అభివృద్ధిలో గ్రోక్ చాట్బాట్ ఇటీవల వివాదాస్పదమైన సమాధానాల కారణంగా విమర్శలను ఎదుర్కొంది. ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తూ కార్యాలయంలోనే గడుపుతున్నారు. 2018లో టెస్లా మోడల్ 3 ఉత్పత్తి సమస్యల సమయంలోనే మస్క్ వారానికి 120 గంటలు పనిచేసి ఫ్యాక్టరీలోనే నిద్రపోయేవాడు. అప్పుడది పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ గా ఉండేది. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్ ఉద్యోగులను ఎక్కువ గంటలు పనిచేయాలని ఆదేశించాడు. శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలో కొన్ని భాగాలుగా తాత్కాలిక నిద్ర గదులుగా మార్చడం వల్ల ట్విట్టర్ హోటల్ అని అంతా పిలిచారు. 2022లో మస్క్ టెస్లా, ఫ్రీమాంట్, నెవాడా ఫ్యాక్టరీలలో 3 సంవత్సరాలు గడిపినట్లుగా చెప్పారు. కొన్నిసార్లు డెస్క్ కింద లేదా టెంట్ లో నిద్రించారని కూడా చెప్పుకున్నారు. ఈ ప్రకటన తర్వాత టెస్లా షేర్లు సుమారు 7% పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా పేరుగాంచిన ఎలన్ మస్క్ టెస్లా మరియు స్పేస్ ఎక్స్ సంస్థల సీఈఓగా సుపరిచితులు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఆయన నికర ఆస్తుల విలువ సుమారుగా $409 బిలియన్. ఇంతటి అపారమైన సంపద ఉన్నప్పటికీ ఆయన జీవన శైలి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా అత్యంత నిరాడంబరంగా ఉంటుంది. చాలా మంది సంపన్నులు ఇష్టపడే విలాసవంతమైన భవనాలు, ఖరీదైన ఆహారం లేదా విలాసవంతమైన కార్లు వంటి వాటిపై తాను డబ్బు ఖర్చు చేయనని మస్క్ గతంలో పలు సందర్భాలలో స్పష్టం చేశారు. అతి తక్కువ వస్తువులతో కూడిన సాధారణ జీవితాన్ని ఆయన ఇష్టపడతారు. మీకు తెలుసా, 2020 మరియు 2021 సంవత్సరాల మధ్య కాలిఫోర్నియాలోని తన 7 ఇళ్లను దాదాపు $100 మిలియన్ విక్రయించారు. అనంతరం టెక్సాస్ లోని స్పేస్ ఎక్స్ సైట్ సమీపంలో కేవలం 375 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక చిన్న బాక్సిబుల్ ఇంట్లోకి మారినట్లుగా సమాచారం. ఈ ఇంటి విలువ సుమారు $50,000 ఉంటుందని అంచనా. ఇది కొన్ని స్టూడియో అపార్ట్మెంట్ల కంటే కూడా చిన్నది కావడం గమనార్హం. గతంలో ఒక ఇంటర్వ్యూలో తన స్టార్టప్ ప్రారంభ రోజుల్లో ఫాస్ట్ ఫుడ్ తింటూ మిగిలిన ప్రతి డాలర్ను తన వ్యాపారం కోసమే ఖర్చు చేసేవారు. తన 17 ఏళ్ల వయసులో రోజుకు కేవలం $1 ఆహారంతో జీవించగలిగానని తనను తాను పరీక్షించుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ ప్రయోగాన్ని స్టార్టాప్ గా అభివర్ణిస్తూ అమెరికాలో బ్రతకడం చాలా సులభం కాబట్టి నా మనుగడకు కావాల్సిన కనీస అవసరాలు చాలా తక్కువ. ఒక చిన్న అపార్ట్మెంట్ లో నా కంప్యూటర్ తో ఉంటూ ఆకలితో చావకుండా ఉండగలిగానని నేను భావించాను అని నీల్ డిగ్రాస్ టైసన్ షోలో వివరించారు. మరొక ఉదాహరణ విషయానికి వస్తే మస్క్ ఒకప్పుడు $1 మిలియన్ విలువైన మెక్లారెన్ F1 కారును కొనుగోలు చేశారు. అయితే దానిని ఇతరులకు చూపిస్తున్న సమయంలో అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఆశ్చర్యకరంగా అంత ఖరీదైన కారు ధ్వంసమైనప్పటికీ ఆయన దాని స్థానంలో మరొక కారును కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా టెస్లా కారునే నడుపుతున్నారు. ఈ సంఘటనలన్నీ విలాసవంతమైన వస్తువులపై ఆయనకున్న అనాసక్తిని స్పష్టం చేస్తాయి. సంపద పోగు చేసుకోవడం కంటే తన లక్ష్యాలపై దృష్టి సారించడానికే మస్క్ ప్రాధాన్యత ఇస్తారని ఆయన జీవనశైలి తెలియజేస్తోంది.